శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 56వ సంచిక ఫిబ్రవరి 1952లోని 3వ కథ అపూర్వ సౌధం. ఇది 2వ భాగం. మొదటి భాగం వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. ప్రజలంతా గంట స్తంభం దగ్గరికి పరుగులెత్తి గంటలు లెక్కిస్తున్నారని చెప్పాం కదా. అయితే ఇంతలో రాణి చనిపోయినట్లు గంట స్తంభానికి కబురెలా వెళ్ళింది? నిజానికి రాణి చనిపోయినట్లు ఒక్క వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి తెలియదే. అంతేకాదు, గంట స్తంభం వద్ద కాపలావాడితో సహా అందరూ దర్బార్లోనే ఉన్నారాయే. ఎప్పుడైతే గంట చెవిన పడిందో గంట స్తంభం కాచే కాపలావాడు కూడా నివ్వెరపోయాడు. ఎవరో ఆటగోటితనానికి గంట మ్రోగిస్తూ ఉండాలి. ఒక్క క్షణం ఆలస్యం జరిగినా రాజ్యం అంతా అల్లకల్లోలమైపోతుంది. అందుచేత ఒక్క పరుగున వెళ్ళి గంట స్తంభం చేరుకున్నాడు. చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు. అయితే అప్పటికప్పుడే ఆమె 39 గంటలు కొట్టడము, ప్రజలంతా అక్కడికి చేరిపోవటం కూడా జరిగింది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలిని అమాంతం పట్టి చీల్చివేయాలని తలంపుతో ఆమెని పట్టుకోబోయాడు. కానీ వృద్ధురాలు అదృశ్య రూపం పొంది ఎగిరి చక్కాపోయింది. కాపలావాడు గజగజ వణికిపోయాడు. రాణి చనిపోయిందా? ఎలా నమ్మటం? ఈ వార్త ప్రజల్లో పాకిపోకముందే నిజమో అబద్ధమో తను తెలుసుకోవాలి. అక్కడ చేరిన గుంపు నెట్టుకొని ఒక్క పరుగున అంతఃపురంలో చొరబడ్డాడు. రాణి శయ్యాగృహం ప్రవేశించాడు. రాణి చిరనిద్రలో ఉండటం చూసి నివ్వెరపోయాడు. జలజలా కన్నీరు కారుస్తూ బరువుగా అడుగులు వేసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే గంట స్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. రాణి శయ్యాగృహంలోంచి దుఃఖ సముద్రంలో మునిగి వస్తున్న కాపలావాడిని చూసి అంతా వారికి తెల్లమైపోయింది. అంతఃపురం అంతా రాణి రాణి అనే కేకలతో మారిమోగిపోతున్నది. ఇక అక్కడ రాజపరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే మరణగంట చెవిన పడిందో అప్పుడే గుండె దడ పట్టుకున్నది. ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తి దెబ్బ కొట్టినట్టే అనిపించింది. 39వ గంట చెవిన పడటంతోనే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టే సోలిపోయాడు. అయితే చూడవచ్చిన రాజులు తప్ప రాజపరివారంలో ఒక్కరూ అక్కడ లేరు. వాళ్ళు రాజు సంగతి మర్చిపోయి గంటస్తంభం వైపుకి పరుగులెత్తారు. తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తర్వాత కానీ ఎవరికీ రాజు సంగతి స్ఫురణకు రాలేదు. అయ్యో, అంతా ఇక్కడనే ఉన్నామే, బావేమయ్యాడో అంటూ కంగారు పడ్డాడు శక్తిసింహుడు. అవును, ఇది మహా కలవర సమయం. బావగారు దర్బార్లోనే ఉండాలి. మీరు వెళ్ళి వారి సంగతి చూడండి. క్షణంలో నేను వచ్చేస్తున్నా అన్నాడు మంత్రి. శక్తిసింహుడు బయలుదేరాడు. అతని వెనుకనే తక్కిన పరివారం కదిలారు. వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు దాది కూడా పోబోయారు. మంత్రి వాళ్ళిద్దరినీ చూసి ఆగండి అని గద్దించాడు. ఆస్థాన వైద్యుడు దాది తెల్లబోయారు. వీళ్ళనిద్దరినీ వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వాళ్ళని తీసుకుపోయారు. తక్షణమే మంత్రి రాణి శయ్యాగారం తాళం వేయించి దర్బారు చేరుకున్నాడు. మహారాజును అనేక విధాల ఓదార్చాడు. కానీ ఎంత చెప్పినా మహారాజుకి దుఃఖం ఆగలేదు. మంత్రి రాణితోనే పోయింది నా బతుకు, లేక లేక పుట్టిన బిడ్డడిని కల్లారా చూసుకోకున్నానే కన్ను మూసింది రాణి. దిక్కుమాలిన దేశాచారం, తలకొక పేరు రాసుకురావడమట. ఎవడు రాసిన పేరులో ఏమి అపశృతి పలికిందో బిడ్డడికి తల్లి గండం పట్టుకుంది. నా రాణి చచ్చూరుకుంది. నా బిడ్డడికి ఎవ్వరూ పేరు పెట్టొద్దు. దేశాచారం కాదు, దేవుని ఆజ్ఞ అయినా సరే ఉల్లంఘించి తీరుతాను. నా బిడ్డడికి నా రాణి పేరే పెట్టండి. నా రాణి దేవప్రియ, నా బిడ్డడు దేవసింహుడు. ఏమి మంత్రి, నా మాట పాటిస్తావా అని ఊరుకున్నాడు. అందుకు మంత్రి, తప్పకుండా పాటిస్తాను మహారాజా. దేవసింహుడు చక్కటి పేరు. మా తల్లిని స్మరించటం కంటే మాకు కావాల్సిందేంటి? ఈ పేరు పెట్టి పిలవటానికని లోకమంతా సంతోషిస్తుంది అని చెప్పి రాజుని ఊరడించాడు. ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా శక్తిసింహుడు కోటలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి వృద్ధురాలి వింత వైనం, వైద్యుణ్ణి దాదీని అదుపులో ఉంచడం, శయ్యాగారం తాళం పడటం, ఈ మొదలైన సందర్భాలన్నీ తెలిసి వచ్చినాయి. తీవ్రంగా ఆలోచించాడు. దాదిని ఉంచిన తావుకు వెళ్ళాడు. దాది, కథ అడ్డం తిరిగింది. తలచిన ఉద్దేశాలన్నీ తారుమారైనాయి. నిన్ను పెద్దలు విచారణ చేయవచ్చు. నీవు దోషివని వారు తీర్మానించవచ్చు. నీకు మరణశిక్ష విధించవచ్చు. భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా. నిజం మాత్రం వెల్లడించకు అని ధైర్యం చెప్పాడు.
రాణికి ఉత్తరక్రియలు జరిగిపోయినాయి. తర్వాత మరి 2 రోజులకి మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి దాదిని దర్బారుకు రప్పించాడు. విచారణ చూడవచ్చిన జనంతో దర్బారు కిటకిటలాడుతుంది. మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి విచారించాడు. అందుకు ఆస్థాన వైద్యుడు, మంత్రి పుంగవ, కన్న తల్లి వంటి దేవప్రియ విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉంది. మీకంటే ఎక్కువగా శోకిస్తున్నాను నేను. మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను. కానీ ఇందులో ఏదో మోసం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ. కనుక నిజం తెలుసుకోవటానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇందుకుగాను ముందుగా మనం ఒక్క పర్యాయం రాణివారి శయ్యాగృహం పరిశీలించి రావటం అవసరం అని అన్నాడు. అదే ప్రకారం వైద్యుడిని వెంటబెట్టుకొని మంత్రి రాణి శయ్యాగృహం చేరుకున్నాడు. అప్పుడు వైద్యుడు అక్కడ బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు. బల్ల మీదనున్న పాలలోట పడిపోయి పాలు ఒలికిపోయినాయి. అంతకు మినహా మరొక ఆచూకీ ఏమీ చిక్కింది కాదు. నిస్పృహ చెంది బయటికి వస్తుండగా వైద్యుడి దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలన పడి ఉన్న ఒక వస్తువు పైన పడింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక చచ్చిపడి ఉన్న పిల్లి. ఇది కంటపడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వైద్యుడు ఒలికిపోయి ఉన్న పాల వంక చూపుతూ, ఈ పాలు విషపూరితమైనవని తోస్తున్నది. నేనిచ్చిన మందు ఆ పాలల్లో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి. అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అది నిలకడ మీదనే తెలియాలి అని అన్నాడు. నిలకడ మీద ఎలాగా తెలిసిపోతుందనుకోండి. అయితే బిడ్డడికిచ్చే పాలల్లో విషం కలిసిందంటే అది ఎలా జరిగిందో దాదికి తెలిసి ఉండాలి. కనుక మనం ఇప్పుడే ఆమెని విచారించుదాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బార్ చేరుకున్నాడు. దాదిని విచారించాడు మంత్రి. అప్పుడు దాది, స్వామి, ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు. నేనే అక్కడ పెట్టాను. పాలు పట్టుదామనుకునేటంతలో ఒక వృద్ధురాలు వచ్చింది. నన్ను బెదిరించింది. నేను హడలిపోయి ఈ మాట చెప్పటానికే ప్రభులో వారి వద్దకు పరిగెత్తుకొచ్చాను. అంతలోనే గంటలు వినబడినాయి. గంటలు కొట్టింది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పనే చెప్పాడు కదా. ఆ దుర్మార్గురాలే పాలల్లో విషం కలిపి ఉంటుంది. ఇంకా నయం, కొంచెం సేపు ఉంటే తెలియక ఆ పాలు బిడ్డడికి కూడా పట్టి ఉందును. బిడ్డడి ప్రాణానికి కూడా మోసం వచ్చి ఉండేది. ఈ బిడ్డడు ఎంతో అదృష్టవంతుడు, అందుకే దేవుడు కాపాడాడు అని చెప్పింది. ఎవరి వృద్ధురాలు? ఆమెది ఏ ఊరు, ఏ దేశం? ఆమెకి ఇక్కడ ఏం పని? అసలు ఈ లోపలికి ఎలా ప్రవేశించింది? పాలల్లో విషం కలపడం ఏంటి? ఎవరూ లేకుండా చూసి మరణ గంటలు కొట్టడం ఏంటి? ఇన్ని దుండగాలు చేసి పట్టుబడకుండా మాయం కావడం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి వైద్యుడు ఆలోచనలో పడ్డారు. తక్కిన వాళ్ళంతా తెల్లబోయి కూర్చున్నారు. అప్పుడు మంత్రి భటులతో, ఆ వృద్ధురాలు మానవాతీతమైందిగా కనబడుతుంది. ఆమెకు ఈ కోటతో గట్టి సంబంధం ఉన్నట్టు తోస్తుంది. నిజానిజాలు తెలిసే వరకు ఏమనుకోవటానికి వీలు లేకుండా ఉంది. ఆమె రాకపోదు, మళ్ళీ కోటలోకి వస్తుంది, కనిపెట్టి ఉండండి అని హెచ్చరిక చేశాడు. ఆ వృద్ధురాలు వచ్చే వరకు దాదీని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాజభటులు 50 మంది మరొక వ్యాపకం లేకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూస్తున్నారు. వృద్ధురాలు తిరిగి ఎప్పుడు కంటపడుతుందా, ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని. కానీ ఎంతకు వృద్ధురాలు జాడ ఏమీ తెలియరాలేదు. అందరూ నిస్పృహ చెందారు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. రాణి పోవటంతోనే మనస్థిమితం పొందింది. మంత్రి బావమరిది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఏమీ కనిపించలేదు. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాజు బావమరిదిని పిలిచి పిల్లా చెల్లాతో సహా వచ్చి కోటలోనే ఉండిపోమన్నాడు. శక్తిసింహుడికి మాత్రం అంతకంటే కావాల్సిందేముంది? మరునాడే కుటుంబంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. శక్తిసింహుడు రాజ్యభారం వహించాడు. ఇక యువరాజు నామకరణం నాడు దాది చేతుల్లోంచి జారిపడ్డ క్షణమే మొదలు పసివాని ఆరోగ్యం చెడింది. కలకల్లాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించింది. అంతకంటే ఘోరం, ఒక్కొక్క రోజు పైపడ్డ కొద్దీ శరీరమంతా పెరుగుతూ ఉన్నా కాళ్ళు మాత్రం సన్నవరటం మొదలెట్టి దాదాపు చీపురు పుల్లల్లాగా తయారైనాయి. ఆ కాళ్ళల్లో విషమెత్తు సత్తువ లేకుండా పోయింది. కాళ్ళు ఉండి కూడా కుంటివాడే అయ్యాడు పాపం. అయితే ఈ సంగతి రాజు దాకా పోనేలేదు. రాజే కాదు, ఇప్పుడు యువరాజుని పెంచుతున్న దాదికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా శక్తిసింహుడు కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా మసులుకుంటూ రోజుకొకటి 2 పర్యాయములు మాత్రం పొత్తిళ్ళ గుడ్డలతో
యువరాజును తీసుకువెళ్ళి రాజుకు చూపుతూ ఉండమని దాదికి హెచ్చరిక చేశాడు. చిన్నవాడిని చూసినప్పుడల్లా రాజు, నా తండ్రి చిరునవ్వు నా రాణితోటే మాయమైంది, పాపం పసికున ఎలా పెంచుతారో అని నిట్టూర్చేవాడు. యువరాజు ముఖం కళావిహీనంగా ఉండటానికి కారణం కొంతవరకు తల్లి లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవడమే అని పాపం రాజుకేం తెలుసు. 3 ఏండ్లు గడిచినాయి. దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చుండాలి కదా. అయినా దాది చిన్నప్పట్లాగానే ఇంకా బిడ్డకు గుడ్డలు కప్పి ఎత్తుకొచ్చి చూపుతున్నది. ఇది చూసి రాజు, జాగ్రత్తగా పెంచమంటే మరీ అంత చంకదేయకుండా చేయమనా? అది అంత మంచిది కాదు. నడవలసిన వయసులో నడవనివ్వాలి. ఏది ఒక్క మారు దించు, నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కల్లారా చూస్తాను అని అన్నాడు. ఏం చెప్పాలో తోచక దాదిది దిక్కులు చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో శక్తిసింహుడు అక్కడే ఉండటం సంభవించింది. దాది పడుతున్న అవస్థ గ్రహించాడు. ఆమె జవాబు చెప్పేటంతలో తనే కలగ చేసుకుని, క్షమించాలి, మీతో ఒక మనవి చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే అదేమంత పెద్ద విషయం కాదు కనుక పని కట్టుకొని చెప్పలేదు. మరొకలాగా అని ఆగాడు. చెప్పబోయ్ బావా, నా దగ్గర సందేహం ఎందుకు అన్నాడు రాజు. మరేమీ లేదు, మన చిరంజీవి సంగతే. పుట్టింది మొదలుకొని చూస్తున్నాను. బిడ్డడి కాళ్ళు అంత బలంగా కనిపించటం లేదు. తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నవి, కానీ కాళ్ళల్లో మాత్రం ఏదో లోపం కనిపిస్తుంది. ఇందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఏమీ బోధపడింది కాదు. అందుకనే బహుశా దాది బిడ్డడిని క్రిందికి దింపకపోవడం అని ఎంతో నమ్రతగా మనవి చేసుకున్నాడు శక్తిసింహుడు. రాజు తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది. ఇంతకాలంగా ఈ విషయం నాకు తెలియజేయకపోవడానికి కారణం ఏది? బిడ్డని లైవు అంటూ దాది చేతిలో బిడ్డడిని అందుకున్నాడు. కాళ్ళపైనున్న గుడ్డలు తొలగించి ఒక్క చూపు చూశాడు. కృషించిపోయి ఎముకైనా ఉన్నదా లేదా అని నీరస స్థితిలో ఉన్న ఆ కాళ్ళను చూసి రాజు కుయ్యబారిపోయాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని, దారుణం, తక్షణమే ఘన వైద్యులను రప్పించండి, పోండి అని బొబ్బలు పెట్టాడు. రాజ్యంలోని ఘను వైద్యులంతా వచ్చారు. అన్ని రకాల చికిత్సలు చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. రాణి ఎడబాటుతోనే కృంగి కృషించిపోయాడు రాజు. తలవని తలంపుగా వచ్చిన ఈ అవాంతరంతో పూర్తిగా మంచం పట్టాడు. కాలం సమీపించిందని గుర్తుంచుకున్నాడు. తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.